మీ అందరికీ నా వందనాలు. మనకి ఈ లోకంలోని 3 రకాల శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. అనేక రకమైన రోగాల ద్వారా వచ్చే శ్రమలు, మనము ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేయటం వల్ల వచ్చే శ్రమలు, మనం పరిశుద్ధంగా బ్రతికినా కానీ, నీతిగా బ్రతికినా కానీ వచ్చే శ్రమలు ఉంటాయి. ఇలా 3 రకాల శ్రమలు మనకి వచ్చేవిగా ఉంటాయి. యోబు గారికి తన రోగాన్ని బట్టి శ్రమలు వచ్చినాయి అంట. తన పిల్లలు చనిపోయినప్పుడు, తన ఆస్తినంతా కోల్పోయినప్పుడు తనకి శ్రమలు వచ్చినాయి అంట. యోబు గారికి రోగం వచ్చినప్పుడు, పిల్లల్ని కోల్పోయినప్పుడు, ఆస్తిని కోల్పోయినప్పుడు, తన బంధువులు స్నేహితులు దూరం అయిపోయారంట. యోబు గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు, నా నిలవరులు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చి ఉన్నారు. ఏంటంట, యోబు గారికి ఒంటికి రోగం వచ్చినప్పుడు, తన పిల్లల్ని కోల్పోయినప్పుడు, ఆస్తిని ఐశ్వర్యాన్ని సంపద కోల్పోయినప్పుడు బంధువులు దూరం అయిపోయారంట. యోబు గారికి శరీరానికి బలహీనత వచ్చినప్పుడు, పిల్లలను కోల్పోయినప్పుడు, ఆస్తిని ఐశ్వర్యం కోల్పోయినప్పుడు, యోబు గారిని ప్రేమించే స్నేహితులు కూడా దూరం అయిపోయారంట. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. ఏంటంట, సొంత బంధువులు కూడా యోబు గారి దగ్గరికి రాలేదంట. యోబు గారు అన్నీ కోల్పోయినప్పుడు తన బంధువులు కూడా దూరం అయిపోయారంట. తను ప్రేమించే స్నేహితులు కూడా దూరం అయిపోయారంట. యోబు గారికి అంట రోగం వచ్చినప్పుడు అంట తన భార్యకి, యోబు గారు అంటే తన భార్యకి అసహ్యం వేసిందంట.